రాబోయే ప్రభుత్వ పింఛన్లకు కావలసిన ముఖ్యమైన పత్రాల గురించి ఈ వివరణలో ఇప్పుడు మనం ఫాస్ట్గా చూద్దాం. అప్లికేషన్స్ ఎప్పటినుంచో తెలుసా? జూన్ 12, 2026 నుంచి అధికారికంగా ఈ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. అందుకే ముందుగానే డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే లాస్ట్ మినిట్ టెన్షన్స్, హడావిడి అస్సలుండవు కదా. ఇక్కడ 2 రకాల పత్రాలుంటాయి. ఒకటి మన ఐడెంటిటీ ప్రూఫ్, రెండోది ఆర్థిక స్థితిని తెలిపే ప్రూఫ్. అప్లై చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్మిట్ చేయాల్సిన 7 ముఖ్యమైన డాక్యుమెంట్స్ లిస్ట్ ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డ్, అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం రేషన్ కార్డ్ ఖచ్చితంగా కావాలి. డబ్బులు పడాలంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే మన ఆర్థిక అర్హతను చూపే ఆదాయ పత్రం తప్పనిసరి. ఇక కుల ధృవీకరణ పత్రం, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, అప్లికేషన్ కోసం 2 ఫోటోలు జతచెయ్యాలి. ఇవి కాకుండా అసలు మనం అప్లై చేసే పింఛన్ రకాన్ని బట్టి కొన్ని స్పెషల్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. వృద్ధాప్య పింఛన్ కావాలంటే మాత్రం నెట్ సెంటర్కి వెళ్లి పూర్తి ఆధార్ హిస్టరీ తీసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వితంతు పెన్షన్ కోసం అప్లై చేస్తే ఖచ్చితంగా చనిపోయిన భర్త డెత్ సర్టిఫికేట్ యాడ్ చేయడం చాలా ముఖ్యం. ఇకపోతే వికలాంగుల పింఛన్ కోసం ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్ సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం 100% తప్పనిసరి. అప్లికేషన్స్ త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి. మరి జూన్ 2026 నాటికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటామా?